వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం రోళ్లవారిగూడెంలో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 4 ఓట్లతో ఓడినట్లు నిర్ధారించారు అధికారులు. విదేశాల్లో ఉన్న సుమారు 30 మంది ఓటర్ల ఓట్లను దొంగ ఓట్లు వేశారంటూ బీఆర్ఎస్ అభ్యర్థి ఆరోపించారు. మొత్తంగా పోలిన ఓట్ల లిస్టును ఇవ్వకుండా ఓడినట్లు ఎలా నిర్ధారిస్తారని బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. దీంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేపట్టారు. లాఠీచార్జ్లో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఫలితాల అంటే లెక్కింపు జరుగుతున్న క్రమంలో కొన్ని చోట్ల ఉద్రిక్తత వాతావరణాలు చోటు చేసుకోవడంతో కొన్ని చోట్ల పోలీసులు లాఠీ చార్జ్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. అందులో హుజూర్నగర్ నియోజకవర్గంలోని నేరేడుచర్ల మండలానికి సంబంధించి ఏదైతే రోళ్లవారిగూడెంలో పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ నాయకులపై అభ్యర్థి పైన కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేసిన ఘటన చోటు చేసుకుంది. ఏదైతే రోళ్లవారిగూడెంలో ఏదైతే 3వ విడత పోలింగ్ జరిగింది, ఓట్ల లెక్కింపు కూడా కొనసాగింది. అయితే ఈ ఓట్ల లెక్కింపు సమయంలో మొత్తం పోలైన ఓట్లు 490 ఓట్లు కాగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి 4 ఓట్లతో ఓటమి చెందారని చెప్పి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారని చెప్పి అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ గెలుపు విషయంలో 4 ఓట్లతోటి గెలుపొందారనే విషయం పైన కూడా అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ అభ్యంతరం కూడా ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి దాదాపుగా 35 మంది ఓటర్లు విదేశాల్లో ఉంటారు. ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి ఓట్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అధికారులతో కుమ్మక్కై దొంగ ఓట్లు వేశారు. ఆ పోలైన ఓట్లు ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయం పైన క్లారిటీ ఇవ్వకుండా ఏదైతే గెలుపును నిర్ధారించడం పట్ల కూడా కొంత అభ్యంతరం చెప్పడం జరిగింది. ఈ విషయం పైన కూడా కొంత ఏదైతే పోలింగ్ బూత్ వద్ద కూడా ఆందోళనకు దిగడం తోటి పరిస్థితి చేదాటిపోతుందనే కారణంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దీనిలో చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలైనట్లుగా కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ పోలైన ఓట్ల పూర్తి వివరాలు చెప్పకుండా అభ్యర్థిని ఎట్లా గెలుపొందిన అభ్యర్థిగా ఎలా ప్రకటిస్తారనే విషయంపైనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేసే క్రమంలో మళ్ళీ ఆ ఓట్ల లెక్కింపు సంబంధించి అసలు లెక్కింపు చేసిన ఓట్లు ఎన్ని అనేది నిర్ధారణ చేయాలి, ఎన్ని ఓట్లు పోలైన ఓట్లకు సరి తూగే విధంగా ఉన్నాయా లేవా అనేది కూడా చెప్పాలంటూ కూడా ఆ బరిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అడగడంతో అధికారులు దీనికి నిరాకరించడం, అక్కడ ఏదైతే విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్ల పోలైనట్టుగా కూడా లిస్టులో లోపల కూర్చున్నటువంటి ఏజెంట్లు విదేశాల్లో ఉన్నటువంటి ఓటర్ల ఓట్లు కూడా చెప్పడంతో దీనిపైన కూడా అభ్యర్థి ప్రకటించడంతో ఈ గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. దీంతో లాఠీ చార్జ్ మాత్రం చేయడం జరిగింది. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పలువురికి మాత్రం గాయాలైన ఘటన చోటు చేసుకుంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పవచ్చు. గ్రామంలో ఏదైతే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపు కోసం తీవ్ర స్థాయిలో శ్రమించడం జరిగింది. ఓటర్లకు తమ వైపు తిప్పుకునేందుకు కూడా భారీగానే డబ్బులు కూడా పంపించేసినట్టుగా కూడా ప్రచారం సాగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి 3000 పైచిలకు ఓట్లు ఉన్నటువంటి ఈ దండుమల్కాపురంలో గెలుపు విషయానికి సంబంధించి మొత్తం 12 వార్డులలో 6 వార్డులు టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. అటు మరో 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు వార్డుల్లో గెలుపొందడం జరిగింది. అయితే సర్పంచ్ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్న క్రమంలో దాదాపుగా 154 ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి నిరంజన్ గౌడ్ గెలుపొందినట్లుగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ విషయం బయట ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చెప్పడంతో కార్యకర్తలు ఒక్కసారిగా కేరింతలు కొట్టడం, అలాగే ఓడిపోయినటువంటి
అభ్యర్థి ఏదైతే మస్తాన్ అనే అభ్యర్థితో పాటు మరో కాంగ్రెస్ లీడర్లు కూడా ఆ పోలింగ్ బూత్ వద్ద నుంచి వెళ్తున్న క్రమంలో ఇటు అక్కడే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కావచ్చు, లీడర్లకు ఆ కాంగ్రెస్ లీడర్లకు కొంత మాటల యుద్ధం కొనసాగడంతో రెచ్చిపోయే విధంగా కూడా మాటలు ఒకరిపై ఒకరు అనుకోవడంతో రాళ్లు రువ్వడం జరిగింది. పోలీసులు అప్పటికే అక్కడ పోలీసులు భారీ బందోబస్తులు ఉండడం, పోలీసులు పైన కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం, ఇటు ఒకరిపై ఒకరిని తోచుకునే ప్రయత్నంలో ఆ పోలీసులు ఆ పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు లాఠీ చార్జ్ అయితే చేయడం జరిగింది. దీంతో పోలీసు ఒక రాళ్లు రువ్విన ఘటనలో ఒక కానిస్టేబుల్ తలపై రాయి తగలడంతో గాయం కావడం జరిగింది. అటు ఈ ఘటనకు సంబంధించి రెండు పార్టీలకు సంబంధించిన నాయకులను కార్యకర్తలను చెదరగొట్టే పరిస్థితుల్లో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ అయితే చేయడం జరిగింది. మొత్తానికి ఈ దండుమల్కాపురం గ్రామానికి సంబంధించి మాత్రం ఏదైతే ఫలితం సర్పంచ్ ఎన్నిక ఫలితం కొంత ఉత్కంఠను రేపినప్పటికీ పోలింగ్ బూత్ వద్ద ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉండడం, పోలీసులు కూడా ఇక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులను కూడా దాదాపుగా 50 మంది పోలీసులను కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపొందారనే విషయం బయటకు వచ్చిన క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడి నుంచి వెళ్తున్న క్రమంలో ఒకరిపై ఒకరు గెలుపు ఓటంలకు సంబంధించి మాటలు అనడంతోనే పోలీసులు అయితే లాఠీ చార్జీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ దండుమల్కాపురం గ్రామానికి సంబంధించి పోలీసులు అయితే ఎక్కడ అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా గ్రామంలో గొడవ జరగకుండా కూడా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గెలుపొందిన అభ్యర్థి ప్రస్తుతం ఇప్పుడే బయటికి రావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కొంత సంబరాలని చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి నేరేడ్ జిల్లాకు సంబంధించి రోళ్లవారిగూడెం, అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య జరిగినటువంటి మాటల యుద్ధంతో రెండు చోట్ల లాఠీ చార్జ్ అయితే చేయడంతో చాలా మందికి గాయాలైన సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తానికి మిగిలిన చోట్ల అంతా కూడా ప్రశాంత వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు అయితే ముగిశాయని చెప్పవచ్చు. ప్రస్తుతం కొన్ని మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి అయితే కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానయ్య. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.